చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృత్రిమ ఆవాసాలను విడుదల చేసిన మంత్రి. ఉత్తరాంధ్రలో మొదటి విడతగా 22 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్న అచ్చెన్నాయుడు. ముమ్మరంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. విశాఖ స్టీల్ కార్మికులను రోడ్డుపైకి తెస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. సిపిఐ రామకృష్ణ ఫైర్. ఓల్డ్ బోయినపల్లిలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ ఈటల. ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ ఎల్లప్పుడూ పనిచేస్తుందన్న రాజేందర్. ఖమ్మంలో తిరంగా ర్యాలీ, ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం, స్వల్ప లాఠీచార్జ్. రోడ్డుపై వడ్లు పోసి రైతుల ధర్నా. నెల రోజులుగా వడ్లు కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళన. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి. నివాళులు అర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విశాఖపట్నం జాలారి ఎండాడ సముద్రంలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కృత్రిమ ఆవాసాలను విడుదల చేశారు. వీటి ఏర్పాటుతో మత్స్య సంపద వృద్ధి చెంది మత్స్యకారుల జీవనోపాధి విశాఖలో మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలో మొదటి విడతగా 22 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్తులో ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సార్ మొబైల్ కింద దించండి గురుగారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి డివిజన్ ఎలకపల్లిలో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎలకలపల్లి వద్ద ఈ నెల 11న శివమ్మ దారుణ హత్యకు గురైంది. కాళ్ళు చేతులు కట్టేసి మెడకు తాడు బిగించి దుండగులు శివమ్మను హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పట్టించారు. పరువు హత్యగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు. శివమ్మ ఆడపడుచు మరో ఇద్దరు ఈ హత్య చేసినట్లు తెలిపారు. నిందితులు నీలావతి, గోపాల్, గణేష్గా వెల్లడించారు. నిందితుల నుంచి 2 పెట్రోల్ బాటిళ్లు, ఓ బైకు స్వాధీనం చేసుకున్నామన్నారు. మనకు ఒక లేడీ శవం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి
ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఉందని చెప్పి దాని బేస్డ్గా ఇమీడియట్గా మా సిబ్బంది డాగ్ స్క్వాడ్ అనేది టువర్డ్స్ కర్ణాటక వైపు బార్డర్ వైపు పాయింట్అవుట్ చేయడం జరిగింది. అదొకటే ఆ రోజు మాకున్నప్పుడు. అంతేకాకుండా బాడీని అది ప్రాపర్గా అబ్జర్వేషన్ చేయటము, ఆ డెడ్ బాడీని ప్రాపర్గా పోస్ట్ మార్టం చేయించడం ద్వారా మేము గమనించింది ఏంటంటే రైట్ హ్యాండ్ మీద ఒక టాటూ లాంటిది ఒక పేరు, ఆడపిల్ల పేరు ఉందని చెప్పి గమనించాం, యస్మిత అని చెప్పి. సో ఆ పేరును బట్టి మనం సోషల్ మీడియాలో మనకు తెలిసిన గ్రూప్స్లో సర్క్యులేట్ చేయడం, అదేవిధంగా పేపర్కి కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకి కొన్ని లీడ్స్ అనేవి డెవలప్ అయినాయి. గత 2-3 రోజులుగా ఒక లేడీ కనపడట్లేదని చెప్పి ఒక 2-3 డేస్ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. జూన్ 21న విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి వరకు జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో కనీసం 2 కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పిలుపునిచ్చారు. సమాచార కమిషన్లో ఒక్కరిని కూడా బీసీని నియమించకపోవడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్ బషీర్బాగ్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సంచార కమిషన్లో నియమించిన 6 సభ్యులు అగ్రవర్ణాలకి చెందినవారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల వివక్ష చూపిస్తుందని అన్నారు. 48 గంటలలోపు సమాచార కమిషన్లో బీసీలను నియమించకపోతే ఉద్దెబేరి మోగిస్తామని జాతులు హెచ్చరించారు. బీసీలు అంటే మమ్ములని గౌరవిస్తే మేము మా గుండెల్లా పెట్టుకుంటాం ఎవరినైనా, కానీ మా జీవితాలతో ఆడుకుంటే నిప్పు లాంటి వాళ్ళు బీసీలు. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, బీసీలు నిప్పు లాంటి వాళ్ళు. నిప్పు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, ఆ నిప్పుని వెలిగించుకుంటే మంచికి ఉపయోగించుకుంటే ఇంటి దీపమై ఇల్లంతా వెలుగునిస్తుంది. కానీ ఆ నిప్పుతో చెలగాట మాడితే నీ ఇల్లు మొత్తం అంటుకుంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏం తమాషానా? ఎందుకు ఇయ్యరు? మేము సమాచార కమిషనర్ బీసీలు అంటరాని వల్ల మా పదవు మాకు అర్హత లేదా? బీసీలు చేసిన పాపం ఏంటి? రాహుల్ గాంధీ గారికి రేపు ఢిల్లీ పోయి చెప్తాం. రాహుల్ గాంధీ గారికి, అయ్యా మీరు పెడబొబ్బలు పెడుతున్నారు ఢిల్లీలో, దేశవ్యాప్తంగా ఒకటే పెడబొబ్బలు పెట్టుకుంటా ఉత్తిత్తి మాటలు చెప్తున్నారని మాకు అనిపిస్తుంది. ఉత్త మాటలు బంద్ చేయాలి. ఉత్తిత్తి మాటలు మాకొద్దు. కళ్ళబొల్లి మాటలు, మమ్మల్ని మస్కరించే మాటలు, అదేవిధంగా ఉత్తిత్తి మాటలు బీసీలకు వద్దు. మాకు ఆచరణ కావాలి. మేము ఎంత శాతం ఉన్నామో అంత శాతం పదవులు కావాలి. కులగణన చేసి నెత్తిన కొట్టుకోవడానిక? కులగణన ఏమిటి చేసిరు? కులగణన చేసి చూసి ముదరవడానికి చేసిరా? కులగణన చేసి కులాల లెక్కలు తేల్చినాక ఆ కులాల లెక్కల ప్రకారం ఆ వాటా చట్టబద్ధంగా రావాలనే కదా. చట్టబద్ధంగా రానప్పుడు మేము ఎందుకుంటాం సైలెంట్ గా? మేము ఎవ్వరిని వదిలిపెట్టాం. నేడు బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంటలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురైన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆ రోజు ఏది ఏమైనా కార్యకర్తలు బతకాలి, వాళ్ళ కోసం చేయాలి, వాళ్ళ త్యాగాల కోసం నన్ను నమ్మి నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు రాష్ట్రమంతా ఎదురుగాలికి ఇచ్చిన నంద్యాల పార్లమెంటులో నన్ను గెలిపించినారనేటువంటి ఒకటే ఒక ఆనందం, ఆ యొక్క మీరందరూ చూపించినటువంటి ఆలోచన. అనేక సార్లు అనుకునేవాడిని, ఎవరి కోసం, ఎందుకు? ఇది నా ప్రజల కోసం. ఆఖరికి నా భార్య తాలిబొట్టు అక్కడ పెట్టి ధైర్యంగా మీకోసం ఉన్నాను. ఎందుకంటే మీ ప్రేమ అభిమానాలు ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే భయం కాదు. అక్కడ మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా మన కోసం పోరాడాడు. మీ దుర్మార్గులు, మీ దుర్మార్గ పరిపాలన గురించి ఎప్పుడు కూడా భయపడలేదు. ఆనందం. ఎస్, నా కార్యకర్తల కోసం నేను జైలుకి వెళ్తాను. నా కార్యకర్తలు నేను వదిలి వెళ్ళిపోను. ఇదే డిఎస్పీలు ఎస్పీలు వచ్చి అడిగారు,
కార్యకర్తల కోసం నేను నిలబడతాను, నేనే జైలుకి వెళ్తానని చెప్పి నాతో పాటు 14 మందిని ఒకేసారి నేను జైలుకు పోవడం జరిగింది. ఎప్పుడో భయపడలే. రాత్రి పౌలు ఏసీలు ఉంటావు, ఏ విధంగా తట్టుకుంటావు అన్నారు. భయం లేదు. నా కార్యకర్తల కోసం షెడ్ ఇప్పి పండుకున్నాను. ఈగలు వచ్చినా గడపండ భయపడలేదు, దోమలకు భయపడలేదు, దేనికి భయపడలేదు. అందుకే మీరందరూ కూడా నాతో పాటు నిలబడ్డారు. మీరందరూ కూడా ఇచ్చారు. ఈరోజు ఆ గౌరవమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తుకు తీసుకొచ్చింది. ఎక్కడ కూడా నంద్యాల జిల్లాలో గతంలో ఎవరు చేయలేనటువంటి మంత్రి పదవి నాకు వరించింది. అది అందరూ మీ అందరి సహాయ సహకారాలు, మీరు ఇచ్చినటువంటి సపోర్ట్. ఏ ఒక్క నాయకుడు కాలేడు. కార్యకర్తల ధైర్యము, కార్యకర్తల కష్టము, మీరు ఇచ్చినటువంటి భరోసానే ఈ రోజు ఈ స్థానంలో నన్ను నిలబెట్టింది. ఈ రోజు అందుకే నేను కార్యకర్త అంటే ప్రాణం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై సిపిఐ రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాల తీరును దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ కార్మికులు సుదీర్ఘ ఆందోళన తర్వాత ఇవాళ సమ్మెలోకి పోయే పరిస్థితిని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కల్పించాయి. ఈరోజు ప్యాకేజ్ ఇచ్చాము, ప్యాకేజ్ ఇచ్చామని వారు, సాధించామని మీరు ఎన్నో గొప్పలు చెప్పుకున్నారు. 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి అందులో 9,000 కోట్ల రూపాయలు మరి ఇతరేతర పద్ధతుల ద్వారా మళ్ళీ వెనక్కి లాక్కున్నారు మీరు. ఇవాళ ఏమిటంటే గత 8 మాసాలుగా వారికి సక్రమంగా జీతాలు ఇవ్వడంలో దాదాపు 3,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని ఇప్పటికే తొలగించారు. మరో 2,600 మందిని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 1,400 మంది పర్మనెంట్ కార్మికులకు వీఆర్ఎస్ ఇచ్చారు. అంటే ఏది ఏమైనా సరే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలి, దీన్ని నిర్మూలించాలనే కంకణం పట్టుకుని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే దానిపైన రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టించుకోవడం లేదని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఇవాళ అటు పర్మనెంట్ కార్మికులు, ఇటు ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులు వారందరూ కూడా సమ్మెలోకి పోయే పరిస్థితి మీరే కల్పించారు. కాబట్టి ఏమంటే నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా, ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం వల్ల డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు ఏదైతే మీరు ప్రచారం చేసుకున్నారో అది పేపర్ మీద ప్రచారానికి పనికొస్తూ ఉంది తప్ప ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం లేదు. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఉన్నా సరే అమరావతి, పోలవరం దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి 10 మాసాల కాలంలో ఒక్కసారైనా మాట్లాడాడని నేను అడుగుతాను. పైగా ప్రైవేట్ ఫర్మ్ చేస్తాము, వాళ్ళకి ఉచితంగా భూములు ఇస్తాం, నీళ్లు ఇస్తాం, కరెంట్ ఇస్తామని చెప్పి కొడతా ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తా ఉన్నాం. మిట్టల్ ఫ్యాక్టరీ అని చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ పోరాడి సాధించుకున్న ప్రాణత్యాగాల బలిదానంతో సాధించుకున్న ఫ్యాక్టరీని ఇవాళ దాన్ని మూసేస్తూ ఉంటే దానిపైన మాట్లాడకపోవడం అనేది శోచనీయము. ఇవాళ వర్కర్స్ సమ్మెను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. వారి సమ్మెను నివారించి దాన్ని ప్రైవేట్ పరం కాకుండా దాన్ని కాపాడడానికి ముందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు మద్దతుగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేపు విజయవాడ నగరంలో మేము వారి సంఘీభావ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వమే ముద్దాయిగా నిలబడుతుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోకపోతే మొత్తం చంద్రబాబు నాయుడు ఏం చేసినా, ఏం అభివృద్ధి మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు కాబట్టి ప్రభుత్వం స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులను కల్పిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ పాటు పోటు రైతులకు సైన్డ్ భూముల లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రకటించారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కాలం గడిచినా అసైన్డ్ భూముల విషయంలో ఎలాంటి ప్రకటన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో స్పష్టంగా పోడు భూములకు మరియు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ఆ రైతు డిక్లరేషన్కి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర గడిచినా సరే 24,25,000 ఎకరాల భూమి రాహుల్ గాంధీ నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ గారి హయాంలో 76లో ఈ పంపకాలు జరిగినాయి. ఇది భూములంతా కూడా అసైడ్ భూములన్నింటి కూడా పేదలకు అన్ని కులాలు ఉన్నాయి. అన్నమాట ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు,
అన్ని కులాలకు సంబంధించిన పేదలకి ఆ భూమి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ భూమి మీద కేవలం దున్నుకునే హక్కు ఉంది తప్ప అమ్ముకునే హక్కు లేదు. కాబట్టి ఈ ఇన్ని లక్షల ఎకరాల భూములన్నీ కూడా ఇవాళ వాళ్ళ చేతిలో లేవు. ఎవరి చేతులు లేవు? పేదల చేతులు లేవు. ఆలి సాదా బైనామా అంటే తెల్ల పేపర్ల మీద భూ బదలాయింపు జరిగింది. తెల్ల పేపర్ల మీద భూ బదలాయింపు జరిగితే కూడా చెల్లదు. ఈవెన్ వాళ్ళు వాళ్ళ పట్టా కాగితాన్ని రిజిస్ట్రేషన్ చేస్తానని కూడా చెల్లదు. ఇది అమ్మే హక్కు కానీ కొనే హక్కు కానీ లేదు. వాళ్ళ యజమానులకు అమ్మే హక్కు లేదు, కొనే వాళ్ళకు కొనే హక్కు లేదు. సో అది చట్టం. సో దానివల్ల ఆ భూమి ఎటుపోయింది మరి? ఇప్పుడు కేవలం 5 లక్షల ఎకరాల భూములు మాత్రమే మిగిలిన్నాయి. 24 లక్షల ఎకరాల భూములలో మిగతా అన్ని కబ్జా గురైపోయినాయి. కొత్త భూమి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరు మీద గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్నది పేదల దగ్గర. కొన్ని వేల ఎకరాలు గుంజుకున్నది. ధరణి వచ్చిన తర్వాత ఈ భూములన్నీ లక్షల ఎకరాల భూములన్నీ ఎన్నికరమైపోయాయి. మరి అన్నిటి మీద రేవంత్ రెడ్డి గారు కమిషన్ చేసిండు. కాళేశ్వరం మీద కమిషన్ వేసిండు. అలాగే ఇంకా ఫోన్ ట్యాపింగ్ మీద కమిషన్ వేసిండు. మరి ఇన్ని లక్షల ఎకరాల భూములు దగ్గర సుమారు 1 కోటి మంది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న వీళ్ళకు సంబంధించి పేదలకు సంబంధించి ఎందుకు జ్యుడిషియల్ కమిషన్ వేయలేదు? అంటే ఈ రెడ్లు, ఈ భూస్వాములు, ఈ దొరలు ఈ భూమిని ఆక్రమించారు కాబట్టేనా? అందుకైనా వేయలేదు. మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం తెస్తా అన్నారు రాహుల్ గాంధీ గారు. ఇందిరమ్మ ఇచ్చిన భూములను గుంజుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి భూములు ఎందుకు ఇస్తలేరు? వాడికి యాజమాన్య హక్కులు ఎందుకు కల్పిస్తలేరు? మీరే కదా డిక్లరేషన్ ఇచ్చారు. మీరే రైతు డిక్లరేషన్లో వరంగల్లో చెప్పారు మేము ఇస్తామని చెప్పేసి. మరి సంవత్సరం రైతాన్ని కూడా దాని గురించి ఊసేయలేదు. దీని మీద జస్టిస్ ఈశ్వరయ్య గారు అలాగే చాలామంది మేధావులు ఇప్పటివరకు ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో మందలించారు, అడిగారు, లేఖలు రాశారు. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో బీజేపీ కార్యాలయాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందన్నారు. రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మురికి కాలువల శుభ్రత, తాగునీటి సరఫరా వంటి అంశాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వాస్తు ప్రకారంగా టైం ప్రకారం ఓకే సార్. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి హైదరాబాద్లో చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి హైదరాబాద్ నగరం. ఈ హైదరాబాద్ నగరంలో అతి స్ట్రాంగ్గా ఉండేటువంటిది పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం. కూకట్పల్లి నియోజకవర్గం మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పట్టుకొమ్మలాగా ఉంది. పర్మనెంట్ ఆఫీస్తో ఈ రాష్ట్రానికి ఎక్కడ స్ఫూర్తినివ్వాలన్నా, ఎక్కడ ప్రోగ్రాంని ఇవ్వాలన్నా కూడా కూకట్పల్లి నుంచే స్టార్ట్ చేసేటువంటి గొప్ప సాంప్రదాయం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈరోజు బోయిన్పల్లి కూకట్పల్లి నియోజకవర్గంలో భాగం కాబట్టి ఈ డివిజన్ కార్యాలయాన్ని, పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మా జిల్లా పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, కాంతారావు గారు, వడ్డేపల్లి రాజు గారు,
గిరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా తిరుపతి లోకల్గా లీడర్ మా పార్టీ అధ్యక్షుడు పప్పు పటేల్ గారు, సంతోష్ గౌడ్ గారు, కృష్ణ నాయకుల సమక్షంలో ఈరోజు ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ఆవిష్కరించుకున్నది నిత్యం మా స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక డబుల్ బెడ్రూమ్ కావాలన్నా, ఇక్కడ మురికి కాలువలు బాగుపడాలన్నా, తాగే నీళ్ళు రావాలన్నా, ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఆ ప్రజానికానికి మేము ఉన్నామనేటువంటి భరోసా ఇచ్చేటువంటి కేంద్రమే ఇవాళ ఇక్కడ ఓపెన్ చేసుకున్న కేంద్రం. కాబట్టి నేను ఈ ప్రాంత ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మా దృష్టికి తీసుకురండి. మీ బిడ్డలుగా మేము మీకు తోడుగా అండగా ఉంటామని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఖమ్మం నగరంలో తిరంగా ర్యాలీ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇల్లందు క్రాస్ రోడ్ సమీపంలో ర్యాలీ రాగా ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరు వర్గాలు టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా చేరడంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. స్వల్పంగా లాఠీలు జులిపించారు. సుమారు 2 గంటలు పోలీస్ స్టేషన్ ఎదుట హై డ్రామా నడిచింది. ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించి వేశారు పోలీసులు. చెప్పండి అన్న, మీరు చెప్పండి. మాకు తెలిసిలే కానీ ఆడబెట్టద్దు. మనం పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి ఇస్లామిక్ టెర్రరిస్టుల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు మన బంధువుల మీద, భారతీయుల మీద దాడి చేసిన దానికి ప్రతీకారం తీర్చుకునే విధంగా ఆపరేషన్ సింధూర్ పేరేడుతో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా మట్టుబెట్టాము. అలాగే వాళ్ళు ప్రతీకారంతో మన మీదకి డ్రోన్లతోనూ మిసైల్తో దాడులు చేస్తే దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసినటువంటి త్రివిధ దళాల అధిపతులకు, సైన్యానికి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే విధంగా దేశం మొత్తం కూడా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి తిరంగా ర్యాలీలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇలా జాతీయవాదులు అందరూ కలిసి ఖమ్మంలో ట్యాంక్ బండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు తిరంగా ర్యాలీని చేయడం జరుగుతుంది. ఈ చేసినటువంటి సందర్భంలో ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గరకు ర్యాలీ వచ్చిన సందర్భంలో అక్కడ వాళ్ళు ట్రాఫిక్ ఆపారు. ట్రాఫిక్ పోలీసులు ఇద్దరు తొందర ఏముంది, మేము వెళ్తాం, మాకు అర్జెంట్ పని ఉంది, ర్యాలీ ఆగుతుంది, మేము ముందర వెళ్తామని చెప్పిన సందర్భంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వారించారు. ఇంకొక 2 minutes అయితే ర్యాలీ అయిపోతుంది, దాని తర్వాత మీరు వెళ్దామని. ఆ సందర్భంలో వాళ్ళు వచ్చేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ని ఘర్షణకు దిగిన సందర్భంలో మనోళ్ళు పోయి ఆగండి, మీకు అంత తొందర ఏమన్న సందర్భంలో వాళ్ళు మన దేశాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దానికి మనోళ్ళు వాళ్ళని నెట్టారు. నెట్టిన తర్వాత మేము ర్యాలీ చేసుకుంటూ వెళ్ళిపోయాం.
వెళ్ళిపోయిన సందర్భంలో వాళ్ళు పోలీసులు వాళ్ళని ఇద్దరిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇదంతా అయిపోయిన తర్వాత విషయం ఏం జరిగిందనేది సిఐ గారిని తెలుసుకోవడానికి మేము వచ్చిన సందర్భంలోనే ఈ లోపలనే పోలీస్ స్టేషన్లో ఒక 200 మంది వాళ్ళ తాలూకు జనాలు పోగారు. అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇది ఇన్స్టెన్షనల్గా చేయకపోతే ఒక 5 to 10 minutesలో ఒక 100 నుంచి 200 మంది ఇక్కడ పోలీస్ స్టేషన్లో గుమ్ముగూడాల్సిన పరిస్థితి ఏముంది? మనం భారతీయులందరం కలిపి సైనికులకు ధన్యవాదం తెలిపేటువంటి ర్యాలీ, ఇది జాతీయవాద ర్యాలీ చేస్తుంటే ఇలాంటి దుశ్చర్యలు చేసిన వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. రేపు దీనికి మేము ఖమ్మం బంద్కు పిలుపునిస్తున్నాం. జాతీయవాదులందరం కలిసి కూడా ఖమ్మం బంద్కు పిలుపునిస్తున్నాం. అదేవిధంగా రేపు బండి సంజయ్ గారు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వస్తున్నారు ఇక్కడికి ఖమ్మం. మేము ఖమ్మం బంద్కు పిలుపుస్తున్నాం. దీని ఏదైతే జరిగిందో ఈ కుట్రకోణాన్ని ఛేదించాలి. దోషులకు కఠినంగా శిక్షించే వరకు కూడా మేము పోరాడతామని ఈ విధంగా మీడియా మిత్రులందరూ తెలియజేస్తాం. కోడుమూరు నియోజకవర్గ మహానాడు కర్నూలు ఎంపీపీ సమావేశ హాల్లో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీ బస్తిపట్టి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎంపీ నాగరాజు కోరారు. కోడుమూరు నియోజకవర్గం మినీ మహానాడు సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు, అలాగే వేదిక మీద ఆశించినటువంటి మన కోడుమూరు నియోజకవర్గానికి బలమైన నాయకత్వం కలిగినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎస్పెషల్లీ, అలాగే జిల్లా అధ్యక్షుడు గారికి, మరియు మన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారికి, మరియు ఇందాకనే ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయినటువంటి మన రామలింగేశ్వర గారికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సోదరులారా, నేను చెప్పేది అంటే ముఖ్యంగా ఈ కోడుమూరు భౌగోళికంగా మన కర్నూలు పార్లమెంట్ తీసుకుంటే నేను 4 విషయాలు పంచుకుంటాను. కర్నూలు పార్లమెంట్లో 7 అసెంబ్లీలు ఉంటే 7 అసెంబ్లీలకల్లా రిజర్వ్డ్ అసెంబ్లీ అంటే మనది ఎస్సీ అసెంబ్లీ మనది కోడుమూరు అని మీకు అందరూ తెలిసే విషయమే. కానీ మహానుభావులు ఎంతమంది ఉన్నా కూడా ఈ కోడుమూరు నియోజకవర్గం నుంచి కర్నూలు పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ, ఎంత అంటే గణనీయమైన మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గం కోడుమూరు. ఎందుకంటే మనకు విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు ఎలక్షన్లో ఏ విధంగా జరిగిందో మీకు అందరూ చూసిన విషయమే. ఏకపక్షంగా ఆయన ఆ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈ 7 అసెంబ్లీలకల్లా బలమైన మెజార్టీ రావాలని చెప్పేసి ఎంతో తపంతో దాదాపు 34,000 మెజార్టీ తీసుకొచ్చారంటే ఆశామాషి విషయం కాదు. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ముందు తూప్రాన్ నర్సాపూర్ రహదారిపై మొలకెత్తిన వడ్లు రోడ్లపై పోసి రైతులు ధర్నాకు దిగారు. నెల రోజులుగా వడ్లు కొనుగోలు చేయడం లేదంటూ ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. రైతు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సహకార సంఘం సీఈఓను స్థానిక ఎమ్మెల్యే ఆదేశించారు. రైతుల సమస్య తీరాలి, రైతుల సమస్య తీరాలి.
రైతుల సమస్య తీరాలి. రైతుల సమస్య తీరాలి. బాక్సులలో ఈ మొలకలు తీయాలి. వాళ్ళని కూడా ఈ మన దగ్గర కూర్చుంటే వస్తారు అందరు. ఏమన్నారు అరేనే చెప్పి మేడము అట్లే ఉంటుంది. వచ్చిన తర్వాత మేడము దొరుకుతుంది కదా కలెక్టర్ సార్ పక్కపొట్ల వెహికల్స్ చూస్తే ఈ పక్కపొట్ల మీరు వెహికల్స్ చూస్తే రైతులను పట్టించుకొని అధికారులు, రైతులను పట్టించుకొని ప్రభుత్వం 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 గురించి పట్టించుకోరా, రైతుల గురించి పట్టించుకోరా. మరి అవసరం లేదా? వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు లేబర్ కరెక్ట్ ఇవ్వట్లేదని అధికారులు, వీళ్ళు ఇక్కడ ఉన్న అధికారులు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న అధికారులు కలెక్టర్ కూడా ఇక్కడ ఉన్న లేబర్ ప్రాబ్లం ఉందని తెలుసు అని చెప్తున్నారు. మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నట్టు? వీళ్ళ రైతుల కోసం పడతలేదా? ఈ అకాల వర్షాలకు ప్రతి వాతావరణం మీకు తెలుసు కదా. మరి ఇక్కడ ఉన్న ఓట్లు ఇక్కడనే ఉండనా? ఏం కావాలి? మొత్తం మూలకాలు వచ్చి అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి. రైతులు అగాధంగా నష్టపోతున్నారు. ఇమీడియట్లీగా 10 days లో కంప్లీట్ గా వీటిని లేపాలని మనం చేస్తున్నా కలెక్టర్ గారికి. రైతులను పట్టించుకోండి ప్రభుత్వం, 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 ప్రభుత్వం 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 రైతులను పట్టించుకోండి ప్రభుత్వం, రైతులను పట్టించుకోని అధికారులు, రైతులను పట్టించుకోని అధికారులు, రైతులను పట్టించుకోని అధికారులు, రైతులను పట్టించుకోని అధికారులు తక్షణమే ఒట్టాలి, 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 తక్షణమే ఒట్టాలి. తనకు చెప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ముగ్గుపోసాడని ఆగ్రహంతో లబ్ధిదారుడిని కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్ తన్నిన వైనవం వైరలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామానికి చెందిన బాలసాని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవ్వగా ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసుకున్నాడు. తనకు చెప్పకుండా ముగ్గు పోశాడని ఆగ్రహంతో లబ్ధిదారుడితో గొడవపడగా ఒకరి జోలికి ఒకరు వెళ్లకూడదని గ్రామ పెద్దలు తీర్మానించారు. దీంతో కాంగ్రెస్ నాయకుడు కిషన్ మరింత ఆగ్రహంతో రెచ్చిపోయి శ్రీనివాస్ గౌడ్ను కాలితో తన్ని దుర్భాషలాడాడు. ఊరిలో ఎవరు ఏ పని చేసినా తనకు చెప్పాలని, లేకపోతే ఎలాంటి పథకాలు రాకుండా ఆపేస్తానని ఇబ్బంది పెడుతున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు చావిరెడ్డి భాస్కర్ రెడ్డి, శత్రుచర్ల పరీక్షిత్ రాజు, అలజంగి జోగారావు, తిప్పల నాగిరెడ్డి, మల్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు.